హాయ్ ఫ్రెండ్స్, హలో బాగున్నారా? పండుకొని లేచేస్తున్నాడు ఇప్పుడే. హాయ్ హలో నమస్తే అన్నలు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు అయితే మన బ్లాగ్స్ ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం హంటింగ్ వెళ్తున్నాం. మేమైతే షాపింగ్ పోతున్నాం, దుకాణాలకు పోతున్నాం ఫ్రెండ్స్. కొనుక్కోవడానికి ఏదైనా అంటే మనం మార్కెటింగ్ చేయడానికి ఏదైనా లూలు కానీ అటు ఫ్యాషన్ మన కొత్తగా ఓపెన్ అయిందంట వావ్ షాప్ అని ఒకటి ఎరికతల. అక్కడికి వెళ్ళాక మీకు కూడా నేను షాపింగ్ చూపెడతా. ఏమున్నా ప్రస్తుతానికి అక్కడనైతే నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేద్దాం. మొన్న మనం గిఫ్ట్ మార్కెట్లో చేసాం చూడు, సేమ్ అట్లనే. ఇంకా అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా అట్లనే మన వీడియోస్ మాత్రం చూసుడు మర్చిపోకండి. మేమైతే పోతున్నాం. చెప్పురు ఒకసారి ముగ్గురు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. పాలసీ అది, మనం కూడా అదే పాటిద్దామండి. ఓకే ఓకే. లైక్ కొట్టుండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ. ఇంకో రంబలు చూడు ఎట్లున్నాయి. ఈ రంబలు చూస్తే ఏం గుర్తుకొస్తుంది ప్రశాంత్ నీకు? పాత వీడియోలో మనము కోళ్ళకి పోయినాం చూడు, చక్కగా తో పట్టుకొని అటు అట్లా లాస్ట్కి పోయినాం చూడు, అదేనా? దూరదేశంలోన దుబాయ్లోన రంబాల బతకాయనే మాది. ఎట్లున్నారు, ఎటున్నారు? దేశం గాని దేశమన్నా మేమొచ్చినాము. ఇంటికాడ ఉన్న అన్న తమ్ముళ్ళన్న మంచిగా చదువుకొని. మన ప్రేక్షకులు అండి, అతను కూడా మన సబ్స్క్రైబర్ ఇట్లా చూసారండి మీరు? చూసారా? మన సబ్స్క్రైబర్లు కూడా అప్పుడప్పుడు బస్సులో కూడా కనబడతారు. నిజంగా అన్న అసలు మాకు సబ్స్క్రైబర్ ఇంత పెరుగుతారని అనుకోలేదు. పెరిగినరు దేవుని దేవన్న, ఏదో మీ అభిమానము. మీ అందరికి మొత్తం పేరున ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్లకు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు కాబట్టి బాగుంటాయని వీడియోస్. ఇప్పుడు నా బస్సులో బల్దియా బస్సులు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళని తెలుగు వాళ్ళు కనబడతారు చూడు, వాళ్ళు కూడా అడుగుతారు ఒక్కోసారి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు నేను చేసేది చిన్నది ఇంతే, బట్ వాళ్ళు అడిగినప్పుడు నాకు ఎంతో పెద్ద ఒక ఇస్తుంది, నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టు. ఇంకా ఏం చేస్తున్నారు, ఏం కదా? మరి అందరూ బాగుండాలి. మేమైతే సగం దూరం దాకా వచ్చినాము, ఇంకా అటు పోవాలి. ఇక ఈ తోవాడుకోతా అటు లాస్ట్ పోవాలి. ఇక ఆ నుంచి అయితే పోతున్నాం మేము. దుబాయ్ అంటే ఇట్లుంటుంది అని అనుకోకుండ్రి. మేమైతే దుబాయ్లో అలీన్లు ఉంటాము. ఇది షరీకత్ అని చెప్పేసి లాస్ట్ బార్డర్ నుంచి వెళ్ళి మేము పోతున్నాం అన్నట్టు. మధ్యలోకి వెళ్ళి పోతే ఈ బండ్లు బస్సులు అవి వస్తాయని చెప్పేసి ఇట్లా కాలేదు. అంతే ప్రశాంత్? అవునండి, అంతే. సైలన్న చెప్పు. తిన్నావా సైలన్న? తిన్నా. ఏం కూర అండి? కాకరకాయ. ఈ కూరలు తినగా బాగా కూరలు ఇలా కాకరకాయ నేనే అండినా. కాకపోతే మంచిగా అయింది, కానీ వీడియో తీయలేదు కొన్ని కారణాల వలన వీడియో తీయలేదు. అలా లాస్ట్కి బెల్లం వేసినాం. అప్పటికి చిన్న వీడియో పెడతాం, క్లిప్స్, షార్ట్స్. ఓకే చూడురి. ఓకే అన్న, బాయ్. ప్రతి ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు నా వీడియో కొంచెం చూసినా పెద్ద చూసినా కానీ లైక్ మాత్రం కొట్టురు ప్లీజ్. లైక్ కొడితే ఇంకో ఇద్దరు అంతే ఇట్లా ఉన్న లైట్ ఒత్తితే అయిపోతుంది. ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురికి పోవడానికి అయితే ఛాయిసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హ్యాండ్స్ అప్ యూ. థ్యాంక్ యూ.